సంగారెడ్డి జిల్లా కంది మండలంలో మహిళా సంఘం భవన నిర్మాణం వివాదానికి దారితీసింది. ప్రాథమిక పాఠశాల ఆవరణలో జరుగుతున్న ఈ భవన నిర్మాణంపై స్థానిక 6వ వార్డు మెంబర్ మండలాధికారిపై తీవ్ర ఆరోపణలు. భవన నిర్మాణ పనుల విషయంలో తనను ఎలాంటి విధంగా కూడా ఇన్వాల్వ్ కావొద్దని మండల అధికారి హెచ్చరించారని, అంతేకాకుండా తాను ప్రశ్నిస్తే తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కంది 6వ వార్డు సభ్యుడు హ్యూమన్ రైట్స్ సంస్థకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతల మేరకు నిర్మాణ పనుల గురించి అడిగినందుకు తనను బెదిరించడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మండలానికి సంబంధించిన మహిళా సమైక్య భవనాలు శాంక్షన్ కావడం జరిగింది. అందులో భాగంగా ఒక భవన నిర్మాణం అనేది అక్రమంగా అక్కడ R&B స్థలంలో నిర్మించడానికి వాళ్ళు పూనుకుంటే, గతంలో కూడా అక్కడ స్కూల్ పిల్లలకి గ్రౌండ్ లేదని చెప్పేసి అర్జీ పెట్టుకున్న సందర్భంలో ఆ విషయానికై నేను అప్పటి నుంచి దానిపైన ఫైట్ చేస్తూ ఉన్నాను. అదే విషయాన్ని MRO గారికి దృష్టికి తీసుకెళ్ళి కూడా, సార్ అక్కడ స్కూల్కు సంబంధించిన స్థలం సార్, అక్కడ పిల్లలకు ఆట స్థలం లేదు, అక్కడ కేటాయించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మా ఈఓ గారి మేడం ఫోన్ ద్వారా నాకు బెదిరింపు చర్యలకు పాల్పడుతూ నా పైన కేసులు పెడతానని చెప్పేసి, అక్రమ కేసులు పెడతానని చెప్పేసి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నందుక ఈరోజు కమిషనర్ గారిని కలిసి నా యొక్క ఫిర్యాదును వారికి ఇవ్వడం జరిగింది.